అమ్మ బాబోయ్ ఓపిక లేదని పడిపోయిందా? మొసళ్ళున్నాయి, పావులున్నాయి, భయంకరమైన జలచరములున్నాయి, మింగేస్తాయి. ఇన్నాళ్ళకు దొరికింది రావు పక్షి. కిందకి దిగలేదు, పైన ఎగరలేదు, తిరిగి వెళ్ళలేదు. హంస చూస్తే సునాయాసంగా వెళ్ళి ఆ హంస దగ్గరికి వెళ్ళి నాది బుద్ధి గడ్డి తిని నేను నీతో పోటీ చేశాను, చాలా పొరపాటు అయిపోయింది, నా ఓపిక అయిపోతుంది, నేను పడిపోతున్నాను, నన్ను రక్షించవా అని అడుగుతూ నీళ్ళలో పడిపోతే హంస చూసి ఎంతైనా హంస హంస కదా, ఇలా వదిలేస్తే చచ్చిపోతుందని తన రెక్కల మీద ఎక్కించుకుని మళ్ళీ ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం వెనక్కి వచ్చి చెట్టు మీద కాకిని వదిలి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, నీ శక్తిని మించిన పనుల జోలికి పోయి అక్కర్లేని ప్రతిజ్ఞలు చేయకు. కాకివి కాకిగా బతుకు, హంసలు హంసల్లా బతుకుతాయి. హంసలు ఎప్పుడు పోటీకి రావు, కాకులే ఇలా అక్కర్లేని పోటీలకు వస్తాయి. ఇక పైన ఇటువంటి పని చేయకు, ఈసారికైతే ప్రాణం దక్కిందని చెప్పింది కన్నా. ఆ కాకి ఎవరో తెలుసా? దుర్యోధనుడు విదిలించిన ఎంగిలి మితుకులు తిని బలిసిన కాకి నువ్వే. హంస అర్జునుడు. హంసతో పోల్చుకుని నువ్వు ప్రయాణం చేస్తానంటావేమిటి? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? ఆయన గాంధీవం పట్టుకుని టంకారం చేసి బాణ ప్రయోగం మొదలు పెడితే ఆయన ముందు నిలబడగలిగిన మనగాడిని అనుకుంటున్నావా? ఎందుకయా ఈ ప్రయాస, ఎందుకయా ఈ యుద్ధం? ఇంత నిరుత్సాహపరిచాడు.